తెలియజేస్తూ అదేవిధంగా మనకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధన సమితి అభ్యర్థన మేరకు మనకి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మనము మీకు తెలుసు, మనం ఈ పోరాటంలో భాగంగా మనకు ఈ ఉద్యమానికి ప్రాణం పోసి ఈ పోరాటంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు తీసుకొని మన యొక్క సమస్యల పరిష్కార మార్గానికి దగ్గర కావాలనే దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు మనము రామచంద్రరావు సార్ని కానీ, కిషన్ రెడ్డి సార్ని కానీ, తదితరులు ఎంపీలను కానీ అందరినీ కోరడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి మీ సమస్యలను తక్షణమే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, చాలా బలంగా పోరాడతాం, మీ వెనుక మేము ఉంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే ఆ విధంగా దీన్ని ఒక సాధనంగా చేసుకొని మన యొక్క సమస్యలను, మన యొక్క గలాన్ని, మన యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుందని భావించి మనము ఈ విధంగా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతుతో పాటు కాబోయే రోజుల్లో ఒక వారం తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మనం ఒక మద్దతు సభ, మన యొక్క హక్కుల సాధన ఎలా చేయాలి, మన ఆత్మగౌరవం కానీ, మన యొక్క రాజకీయ రిజర్వేషన్స్ కానీ, తర్వాత మన యొక్క అభివృద్ధి గురించి వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క సామాజిక స్ఫూర్తి, వాళ్ళ యొక్క దృక్పథం మన యొక్క సమాజం పైన ఏ విధంగా ఉందో కూడా మనకు తేటతెల్లమవుతుంది. వాళ్ళకు అదేవిధంగా ముఖ్యంగా మనం గత 6 నెలల నుంచి నిర్విరామంగా పోరాడుతున్నాం. మన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మండు టెండర్లు కూడా లెక్క చేయకుండా ఎన్నో అసెంబ్లీ ముట్టడి చేసినాము. తర్వాత కలెక్టరేట్ ముట్టడిలు చేశాము. ఇందిరా పార్కులో నిరసన కూడా వ్యక్తం చేసినాము. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు. అదేవిధంగా కాలయాపన చేస్తుంది. మన యొక్క హామీలను పక్కన పెట్టి కాలయాపన చేసి దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తుంది. విస్మరించే ఈ యొక్క దృక్పథాన్ని విస్మరించే ఇటువంటి చర్యల్ని మనము ఆపడానికే మనము చేస్తున్న ఇటువంటి పార్టీ కార్యక్రమం. ఈరోజు మనము ఎక్కడ వెనకడుగేయట్లేదు. మనం గలమెత్తుతూనే ఉంటాము, మన సమస్యలను ప్రశ్నిస్తూనే ఉంటాము, ఈ గవర్నమెంట్ను నిలదీస్తూనే ఉంటాము మన సమస్యలు పరిష్కరించే వరకు. ముఖ్యంగా సోదరులారా, ఈరోజు మనది ఒక పింఛన్ సమస్యనే కాదు, మన ఉపాధి సమస్య, ఇది ఆత్మగౌరవ